హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో చాలా రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఈజీగా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఇలా మంచిగా చికెన్ పీసెస్కి మొత్తము ఉప్పు కారం మంచిగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ చికెన్ ఉడకపెట్టట్లేదండి, డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత కలపాలండి. చూడండి, ఇలా తిప్పేసుకోవాలి. మంచి ఆయిల్లో చికెన్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా మంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా బంగారు రంగు వచ్చింది కదా ఫ్రెండ్స్, మంచిగా చక్కగా ఉడికిపోయింది. చికెన్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసుకోవాలండి, వేరే ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసేటప్పుడే సగం పీసెస్ అయిపోయాయండి, తినేసాను. అంత రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మధ్యలో మీరు కూడా తింటారా? తింటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి వేడి వేడిగా తింటుంటే. ఇలా మంచిగా ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. ఈ పీసెస్ అన్నిటినీ ఇదే విధంగా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటే మొత్తం తినాలనిపిస్తుంది. కానీ పచ్చడి కోసం కదండి చెయ్యాలి. ఓకే, ఇన్ని మిగిలించాను. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 స్పూన్స్ ధనియాలు, 3 ఇలాచీలు, కొంచెం చెక్క, ఒక 5-6 లవంగాలు వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండర్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనము 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ వేసుకుంటే. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టానండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, అంటే నేను 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, కారం మాడిపోతుంది లేకపోతే. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుతూ ఉండాలండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా కడాయి, ఆ వేడి సరిపోతుందండి ఈ కారానికి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు చల్లారనివ్వాలండి. ఫ్రెండ్స్, చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం మాత్రం తగ్గదండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలండి, గింజలు తీసేసి ఇలా నిమ్మకాయ రసం పోసేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలండి. కరెక్ట్గా 6 months నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.